హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. అండి ఒక ప్రముఖ ఛానల్లో పొద్దున్న కూడా అంటే జగన్ ఆదేశాలు ఇచ్చాడు వీళ్ళందరికీ. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఈనాడు సంస్థ అధినేత ఉన్నాడో ఆయన్ని కానీ, రామోజీరావు గారిని కానీ, లోకేష్ని కానీ కూడా ఇద్దరు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా లోపల వేయాలనేది ఒక ఆదేశాలు వచ్చినాయని కూడా ఒక న్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది. అంటే ఇది ఎలా చూడొచ్చు అంటే దీన్ని అంటే భయపెట్టడం ఆధారాలు ఉండా లేకపోయినా ఇప్పుడు ఏమో జరుగుతుందంటే సిఐడి వారి దగ్గరికి వెళ్ళంగల్లోనే ముందు 14 రోజులు రిమాండ్ విధిస్తున్నారు కదా, ఆ తర్వాత కస్టడీకి కూడా ఇస్తున్నారు కదా. కాబట్టి ముందు అసలు నేరం రుజువైనా కాకపోయినా వీళ్ళు కూడా నేరస్తులే, దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా భాగస్వామ్యం ఉంది, వీళ్ళందరూ కలిసే చేశారు అని ప్రజలకి తెలియజెప్పే దాంట్లో వాళ్ళ నిజాయితీని ఇంకా బయట పెడుతున్నారు వీళ్ళు. అంటే ప్రజల్లో కూడా ఎక్కడ ఏదో ఒక మూల ఆలోచన ఉండి నిజమే కావచ్చేమో, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కలిసి ఇబ్బంది పెట్టారేమో అనే ఆలోచన నుంచి వాళ్ళ యొక్క అభియోగాలు తప్పని చెప్పని వీళ్ళే నిరూపించుకునే అవకాశం వాళ్ళు కలగజేస్తున్నారు. అభియోగాలు తప్పితే కానీ దాన్ని ఒకటేనండి, వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఇన్ని రోజులు దాన్ని వెతికి పట్టుకోరు. వెతికి పట్టుకోవడానికి ఇంతవరకు ఏం దొరకలేదు కాబట్టి ఎదురు చూడరు. రెండోది ఏంటంటే మార్గదర్శి మీద దాని గురించి పుంకాలుగా వాళ్ళు రాసి పదపద్దాలు బయటికి తీసుకొస్తున్నా కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఖాతాదారులు ఎవరు కూడా వచ్చి రామోజీరావు గారు వల్ల మేము నష్టపోయాము అని చెప్పని ఎవరైతే వీళ్ళకి ఫిర్యాదు అయితే చేయట్లేదు కదా. అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది కదా జరుగుతున్న పరిణామాలు ఏంటి, కావాలని చేస్తున్నారా ఏంటనేది ప్రజలకు తెలిసిపోతూ ఉంది కదా. దాన్ని ఇంకోటి ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కూడా దాని మీద కూడా చాలా ఆరోపణలు. ఫైబర్ గ్రిడ్ వచ్చేసరికి చాలా స్పష్టంగా ఉందండి. వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు 2018లో సాక్షి పత్రికలో వచ్చినటువంటి పుంకాలుగా సాక్షి పత్రికలు ఈ ఫైబర్ గ్రిడ్లో మోసాలు జరిగిపోతాయి అని చెప్పని రాసిన దానికి వారి మీద అభియోగాలు మోపుతూ మీరు మాకు సమాధానం చెప్పండి అని చెప్పని ఎడిటర్ గారికి, యాజమాన్యానికి అంటే భారతి గారికి ఆయన సమన్లు పంపించడం కూడా జరిగింది. వాళ్ళు దానికి సమాధానం ఇవ్వకపోతే ఆయన ఏం చేశాడంటే మాచివరం పోలీస్ స్టేషన్లో వీరి మీద అభియోగం మోపడం కూడా జరిగింది. అప్పుడు ఎన్నికలు సమీపించిన సమయంగా రావటం, తర్వాత ఎన్నికల్లో వీళ్ళకి వెళ్ళటం వల్ల దాని గురించి వాళ్ళు ఎలాంటి పురోగతి ముందుకు జరగలేదు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే దాన్ని వదిలిపెట్టకుండా దీని గురించి వీళ్ళు ఇట్లా చేసినా కూడా పట్టించుకోవట్లేదని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దగ్గర కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన దీని గురించి పరిశీలించేయమని చెప్పారు. అక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన రాలా వీళ్ళ దగ్గర నుంచి. అప్పుడు ఆయన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాల్లోకి వెళ్ళి దీని గురించి చెప్పిన తర్వాత 2021లో మీరు దీని గురించి ఎందుకు పట్టించుకోరు, దీన్ని అభియోగాన్ని మీరు పరిగణలో తీసుకోండి, విచారణ చేయండి అని చెప్పిన తర్వాత ఇది తిరిగి మన మెడకే చుట్టుకుంటుందనే భావంతో, దీంట్లో భారతి గారు ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే తిరిగి ఎదురు కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ ఎదురు కేసు ఆ రోజు ఎవరెవరి మీద పెట్టారా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద, యనమల రామకృష్ణ గారి మీద, వేమూరి హరిప్రసాద్ గారి మీద కూడా పెట్టడం కూడా జరిగింది. కానీ తిరిగి 9/9/2021లో వాళ్ళు పెట్టిన దాంట్లో వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు, సాంబశివరావు గారు అనే వారి మీద పెట్టి తర్వాత మిగిలిన తదితరులు అని చెప్పి పెట్టడం కూడా జరిగింది. అంటే అప్పుడు దాంట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు, కానీ డైవర్ట్ చేశారు. ఆ రోజు లేదు. మరి ఈరోజు మరి దానికి సంబంధించి చూసుకుంటా ఉంటే దీన్ని ఈడీ వారి పరిశీలనకు కూడా వెళ్ళింది. దాంట్లో కూడా ఎలాంటి నిరూపితం కాల. అప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం దీనికోసం అని చెప్పని 4,700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని ఒక ప్రణాళిక రచించుకోవడం కూడా జరిగింది. కానీ వీళ్ళు 300 కోట్ల రూపాయలతోటి అయిపోతుందని చెప్పని దాన్ని పెట్టి ఫలితాలు చూపించిన తర్వాత అబ్బురపడినటువంటి కేంద్ర ప్రభుత్వం దీని గురించి ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దానికి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ దీపక్ గారు దాన్ని ప్రశంసిస్తూ అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అప్పట్లో అంటే ఇన్ని జరిగినాయి దీని మీద. మరి ఈరోజు మరి రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ పొందుపరిచిన దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం చూసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్